నమ శివాయ ఎంత పవర్ఫుల్ అనే దాన్ని చాలా క్లియర్ గా చూపించారు. దానికోసం వెళ్ళాలి. కూడా చాలా బాగుంది. మొత్తం బూట్స్ ఫోన్లు వస్తున్నాయి. చాలా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సో దాని తర్వాత మన దేవుడు తనని ఎలా కాపాడనేది చాలా బాగా చూపించారు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది మేడం. తమన్నా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం బూట్స్ ఫోన్లు వస్తున్నాయి. చాలా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మల్లన్న గూడి శివుని గురించి దాని గురించి చాలా చాలా వెరైటీగా ఉంది. నెక్స్ట్ ఏమవుతుందో అనేది తెలియట్లేదు అసలు. చాలా చాలా బాగుంది. నచ్చిన సీన్ అంటే గాలితో ఇట్లా వస్తుంది కదా మేడం, అది ఒకటి. ఇంకోటి అక్కడ సైకిల్ సీన్ కూడా చాలా బాగుంది. సైకిల్ బెల్ కొట్టేది, బెల్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా బూస్ ఫోన్ వస్తున్నాయి. మొత్తం ఎలా అంటే ఒక చాలా చాలా బాగుంది. పార్ట్ 2 బాగుంది. పార్ట్ 1 అంత ఏం లేదా, పార్ట్ 2 చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. 100 ఇస్తాం మేడం. ఎక్కడైతే ఎండ్ చేశారో ఫస్ట్ అంటే ఓదేలో పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ చేశారు మూవీని. సో స్టార్టింగే తనని అంటే చనిపోయిన తర్వాత తనని తీసుకెళ్లి అంటే వాళ్ళ ఊర్లో సమాధి చేయడం నుంచి స్టార్ట్ అయింది మూవీ. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన నుంచి సినిమా ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత తన ప్రేతాత్మగా మారి ఊర్లో ఎలాంటి విద్రోహం సృష్టించాడు అనేది మూవీ. సో దాని తర్వాత మన దేవుడు తనని ఎలా కాపాడనేది చాలా బాగా చూపించారు. సో లాస్ట్ క్లైమాక్స్ అనేది సినిమాకి ఒక ప్రాణం పెట్టేసింది. లాస్ట్ ఏదైతే ఒక 30 minutes ఉంటుందో అది గ్రాండ్ విజువల్ గా ఉంది. అంటే తను త్యాగం చేయడం, సో తర్వాత తన కోసం అంటే ఒక తపశక్తి చేస్తే గానీ దేవుడు రాడు అనే విధంగా చూపించారు. సో గ్రాండ్ గా బీజిఎం బాగుంది, తమన్నా యాక్టింగ్ బాగుంది. వశిష్ఠ గారు తన యాక్టింగ్ తో ఇంకో మెట్టెక్కేశారు ఈ సినిమాతో. ఎందుకంటే అలాంటి యాక్టింగ్ చేయడం చాలా అంత ఈజీ కాదు. చాలా విజువలైజ్ గా ఊహించుకున్నా కానీ అంటే అలాంటి క్యారెక్టర్ చేయడం వశిష్ఠ గారికి చాలా కష్టం అనిపించింది అనుకుంటా. నాకు తెలిసి చాలా 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 కష్టపడ్డాడు అనిపించింది క్యారెక్టర్ కోసం. అలాగే తమన్నా గారు కూడా చాలా బాగా అనిపించారు. హెబ్బా పటేల్ చాలా తక్కువ స్పేస్ ఉంటది, కానీ తన ఒక షాట్ ఉంటది తను చనిపోయేటప్పుడు. ఆ షాట్ చాలా సినిమాకి చాలా హైలైట్ అవుతుంది. దాని తర్వాత అది ప్రీ క్లైమాక్స్, తర్వాత క్లైమాక్స్ ఉంటది. లాస్ట్ లో ఎప్పుడైతే శివుడు కనిపిస్తాడో అసలు మనం సీట్ లో కూర్చోలేము. ఆ విజువలైజర్ వండర్ చాలా 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 గ్రాండియర్ గా అనిపించింది ఆ సినిమా. ఒక మనం ఏదైతే క్లైమాక్స్ చూస్తామో ఆ క్లైమాక్స్ చాలా సినిమాకి చాలా అంటే చాలా కాదు, ఆ క్లైమాక్స్ కోసం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా కొంచెం. అంటే మనకు ఎప్పుడైతే తమన్నా ఎంట్రీ కాకముందు అబ్బా తమన్నా ఎప్పుడు వస్తుంది అనిపిస్తూ ఉంటది. సో తమన్నాని మనకు చాలా ఆల్మోస్ట్ ఇంటర్వెల్ పార్ట్ టైంలో మనకు తమన్నా ఎంట్రీ ఉంటది. సో అప్పటి వరకు తను చేసే ఆగడాలే ఉంటాయి సినిమాలో. అంటే వశిష్ఠ గారు దయ్యంలో ప్రేతాత్మక మరి చూంచే అవి మాత్రమే ఉంటాయి. తమన్నా ఎంట్రీ చాలా బాగుంది. ఒక చాలా అది ఒక బాగా అనిపించింది. అది కూడా బాగుంటది. ఒక ఫైట్ తో సీన్ ఎంట్రీ ఉంటుంది తమన్నా గారిది. అలాంటిది ఏం లేదన్న, చాలా బాగా అనిపించింది. మూవీ అయితే నాకు చాలా నచ్చింది అన్న. నాకు బాగా నచ్చింది మూవీ. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టండి, ఫస్ట్ హాఫ్ లో నాకు అంత హర్రర్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. హర్రర్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేవు. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే డివోషనల్ ట్రాక్ తీసుకొచ్చారో చాలా చాలా వర్కౌట్ అయింది. అండ్ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ అయితే ఇంత ముందు మోడర్న్ గా చాలా డిఫరెంట్ లుక్స్ లో చూసాం. ఆ లుక్లు ఏవి కూడా గుర్తురావు అనమాట. తమన్నా గారు ఆ కట్టు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆ నామాలు పెట్టుకునేది కానీ కంప్లీట్ గా విల్ సీ ఏ డివోషనల్ తమన్నా ఇన్ ద ఫిలిం. ఎక్కడ ఎవరికి కూడా ఒక అరే తమన్నా గ్లామర్ కదా ఆ ఆలోచన రానే రాదు. అండ్ అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్, వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్, ఆయన వాయిస్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎవరికి వాళ్ళు దే డిడ్ దేర్ బెస్ట్. బట్ వీళ్ళ క్యారెక్టర్స్ మెయిన్. వశిష్ఠ గారు, తమన్నా గారు అండ్ అజనీష్ గారి మ్యూజిక్ సినిమాకి హైలైట్. ఫస్ట్ హాఫ్ కొంచెం భరించాలి. అండ్ చాలా సీన్స్ లో మనకి చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ గుర్తొస్తాయి. ఒక అరుంధతి ఉంటది, ఒక హనుమాన్ ఉంటది, ఒక అఖండ ఉంటది. సో అన్ని సినిమాలు మిక్స్ కొట్టి ఫ్రూట్ జ్యూస్ బయటికి తీసేస్తే వచ్చింది మనకి ఓదిలా 2. అండ్ ఓదిలా 3 లీడ్ కూడా ఇచ్చారు కాబట్టి ఎలా ఉంటది, ఓదిలా 3 ఉంటుందా మరి ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్. బట్ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ మటుకు చాలా సాటిస్ఫైడ్ అన్న. క్లైమాక్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ కోసమే సినిమా చూడొచ్చు, పెట్టవచ్చు.
ఓ 150-200 టికెట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ కోసం వెయిట్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి, చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్, ఆయన బేస్ వాయిస్ తో చెప్పే డైలాగ్స్, వాళ్ళిద్దరి మధ్యన మెయిన్ గా టగ్ ఆఫ్ వార్ సీక్వెన్సెస్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్యన డైలాగ్స్ ఉన్నాయో అది ప్రతిదీ బాగుంది. అండ్ క్లైమాక్స్ నంది షాట్ కానీ ఆ శివుడి షాట్ కానీ సినిమా ప్లస్ పాయింట్స్. ఈ మూవీకి ఎందుకు వెళ్ళాలంటే ఏం చెప్తారు? ఎందుకు వెళ్ళాలి అంటే ఈ మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ అలాంగ్ విత్ డివోషన్. ఇదేంటంటే మనకు ఒక శివుడిని నమ్మితే, శివుడు పంచాక్షరిని ఆ పంచాక్షరి నమశివాయని చదివితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ ని చాలా క్లియర్ గా చూపించారనమాట. ఓం నమ శివాయ ఎంత పవర్ఫుల్ అనే దాన్ని చాలా క్లియర్ గా చూపించారు. దానికోసం వెళ్ళాలి.